అమెరికాలో హనుమంతుడి విగ్రహంపై వివాదం కొనసాగుతోంది. అమెరికన్ యాక్టివిస్ట్ కార్లోస్ జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు. టెక్సాస్లోని 90 ఫీట్ల హనుమంతుడి విగ్రహాన్ని షేర్ చేస్తూ ఎక్స్లో ట్వీట్ చేశాడు. ఇది ఇస్లామాబాద్, న్యూఢిల్లీ కాదు, థర్డ్ వరల్డ్ ఏలియన్స్ క్రమంగా యుఎస్ను ఆక్రమిస్తున్నారంటూ పోస్ట్ పెట్టాడు. ఇక్కడ మూడో అతిపెద్ద విగ్రహం ఎందుకంటూ ట్వీట్ చేశాడు. అమెరికన్ యాక్టివిస్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. యాక్టివిస్టు వ్యాఖ్యలను టెంపుల్ కమిటీ ఖండించింది. మత స్వేచ్ఛకు భంగం కలిగించొద్దంటూ చురకలంటించింది. 2024 ఆగస్టులో ప్రారంభించిన పంచలోహ హనుమాన్ విగ్రహం రూపుదిద్దుకుంటోంది. గతంలో కూడా కార్లోస్ H-1B వీసాదారులపై విమర్శలు గుప్పించాడు. ప్రపంచ దేశాల గ్రహాంతరవాసులు అమెరికాలోకి ప్రవేశిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి రేసిజం కామెంట్స్ అమెరికాలో వెల్లువెత్తున్న నేపథ్యంలో తీవ్ర విమర్శలైతే ప్రస్తుతం అతనిపై కొనసాగుతున్నాయి. దురాక్రమణ ఆపండి అంటూ అమెరికాలో హనుమాన్ విగ్రహంపై ఓ మాగా నేత విద్వేషం కక్కాడు, విద్వేషాన్ని వెలగక్కాడు. మేక్ ఇన్ అమెరికన్ గ్రేట్ అగైన్ అంటే మాగా అంటారు. సో మేక్ అమెరికన్ గ్రేట్ అగైన్ అనే ఒక ఉద్యమ సంస్థ ఎప్పుడైతే ఇది ట్రంప్ పాలన షురూ కాగానే దానికంటే ముందు ఎన్నికల ముందు ఇది ఇచ్చిన హామీ, దాన్ని మాగాగా దాన్ని పేరు పెట్టారు. సో ఆ మాగా నేతల్లో ఒకడైనటువంటి ఈ కార్లోస్ ఎవడైతే ఉన్నాడో వాడు మొదటి నుంచి కూడా భారతీయులపై విషం చిమ్ముతున్నాడు. టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ నగరం సమీపంలోని షుగర్లాండ్ దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉంది. ఈ ఆలయం వద్ద 90 అడుగుల పొడవైన హనుమంతుడి కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. దీనిని త్రిదండి చిన్నజీయర్ స్వామి 2 ఏళ్ల కిందట ప్రారంభించారు. అగ్రరాజ్యంలో అత్యంత పొడవైన హిందూ దేవతా విగ్రహాల్లో ఇదొకటి కావడం విశేషం. ఈ విగ్రహం ఏర్పాటుపై గతంలో అమెరికన్ నేతలు చేసిన విమర్శలపై ఆగ్రహం వ్యక్తమైంది. తాజాగా మరో నేత దీనిపై విషం కక్కుతున్నారు. హ్యూస్టన్ నగరం సమీపంలో 90 అడుగుల హనుమాన్ విగ్రహానికి సంబంధించి భారతీయులను ఏలియన్స్తో పోల్చాడు ఈ రిపబ్లికన్ నాయకుడు. దురాక్రమణ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. స్టాచ్యూ ఆఫ్ యూనియన్గా గుర్తింపు పొందిన టెక్సాస్ హ్యూస్టన్లోని 90 అడుగుల పొడవైన హనుమంతుడి విగ్రహ ఏర్పాటుపై రిపబ్లికన్ నేత అక్కసుకు వెళ్ళగక్కడం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చకు దారితీసింది. మూడో ప్రపంచానికి చెందిన ఏలియన్స్ టెక్సాస్ను ఆక్రమించుకుంటున్నారు. అమెరికన్లు ఈ దురాక్రమణను అడ్డుకోవాలంటూ సోషల్ మీడియాలో మాగా మేక్ ఇన్ అమెరికన్ గ్రేట్ అగైన్ ఉద్యమకారుడైన కార్లోస్ టర్కియోస్ విద్వేషాన్ని చిమ్ముతున్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో షేర్ చేస్తే అది తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. ఆయన విదేశీయుల పట్ల ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నారని, అమెరికా సమాజం అభివృద్ధికి వలసదారుల సహకారం అందిస్తున్నారంటూ మండిపడుతున్నారు. టెక్సాస్ స్టేట్లోని హ్యూస్టన్ సమీపాన ఉన్నటువంటి షుగర్లాండ్ అష్టలక్ష్మి టెంపుల్లో 90 అడుగుల ఎత్తైనటువంటి ఈ పంచలోహ అభయాంజనేయ విగ్రహాన్ని 2024లో త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఇది అమెరికాలోనే మూడో ఎత్తైన హనుమాన్ విగ్రహం. ఆలయ అధికారులు ఈ విగ్రహం బలం, భక్తికి చిహ్నంగా భావిస్తున్నారు. శాంతికి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివర్ణించారు. కానీ రిపబ్లికన్ నేత కార్లోస్ టర్కియోస్ మాత్రం విద్వేషాన్ని వెలగక్కుతున్నారు. హిందూ మత సాంప్రదాయాలను చూసి కళ్ళు మండుతున్నాయి ఈ వెధవకి. అందుకే జాత్యహంకార మాటలు మాట్లాడుతున్నాడు. ఏలియన్స్ అంటున్నాడు. అంటే గ్రహాంతరవాసులు వస్తున్నారు, అమెరికాని ఆక్రమించుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండండి అంటూ వాళ్ళ మనుషులను హెచ్చరిస్తున్నాడు. ఇలాంటి విద్వేషపూరిత విధ్వంసకర మాటలు మాట్లాడుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ నెటిజన్లు చురకలంటిస్తున్న పరిస్థితి. అదిగో అదే ఆ విగ్రహం, పంచలోహ కాంస్య విగ్రహం హ్యూస్టన్ సమీపంలోని అష్టలక్ష్మి టెంపుల్లో అక్కడ ఆవరణలో నిర్మిస్తున్న 90 ఫీట్ల అష్టలక్ష్మి ఆలయం సమీపంలోని 90 ఫీట్ల పంచలోహ హనుమాన్ విగ్రహం. అక్కడికే మాధవీలత వెళ్ళారు. హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన మాధవీలత అక్కడికి వెళ్ళి అక్కడ ఆ దేవుడిని మొక్కుతున్న దృశ్యాలు అవి ఆమె కూడా ట్వీట్ చేశారు. ఈ జాత్యహంకార విద్వేషపూరిత వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలు రగులుస్తాయంటూ ఆమె కూడా విమర్శించారు. ఇదిగో ఇతని ఈ కార్లోస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. అతను పెట్టిన ట్వీట్ చూడొచ్చు. షుగర్లాండ్ టెక్సాస్, దిస్ ఈజ్ నాట్ ఇస్లామాబాద్ పాకిస్తాన్ ఆర్ న్యూఢిల్లీ ఇండియా. దిస్ ఈజ్ షుగర్లాండ్ టెక్సాస్. దిస్ థర్డ్ వరల్డ్ ఏలియన్స్ ఆర్
slowly taking over Texas and America. Why is the third largest statue in the US this? అంటూ స్టాప్ ద ఇన్వేజన్ అంటూ అతను పెట్టిన ట్వీట్ అది. ఇది పూర్తిగా మతపరమైనటువంటి మనోభావాల్ని దెబ్బతీసే అంశం, అలాగే పూర్తిగా జాత్యహంకార విద్వేషపూరిత వ్యాఖ్యలు ఇవి. సో ఆ రకంగా వీడి ట్వీట్ ఉద్దేశం ఏంటంటే, ఇది ఇండియాలోని ఢిల్లీ కాదు, పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ కాదు, ఇది టెక్సాస్ నగరం, షుగర్ ల్యాండ్. మూడో ప్రపంచ గ్రహాంతర వాసులు టెక్సాస్ అమెరికాల్ని మెల్లగా ఆక్రమించుకుంటున్నారు. అమెరికాలో మూడో అతిపెద్ద విగ్రహం ఎందుకు, దురాక్రమణను ఆపండి అంటూ ఎక్స్ వేదికగా ఈ మాగా ఉద్యమ నేత, అంటే మేక్ అమెరికా అగైన్ ఉద్యమ నేత ఈ అక్కసును వెళ్ళగక్కిన పరిస్థితి కనబడుతుంది. మేక్ ఇన్ అమెరికన్ గ్రేట్ అగైన్ మాగా అంటారు. సో దానికి సంబంధించిన నేత ఈ కార్లోస్. సో ఇతను పెట్టిన పోస్ట్పై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. ప్రధానంగా విదేశీయుల పట్ల ఆయన విద్వేషాన్ని వెలగక్కుతున్నారని చాలామంది దుయ్యబడుతున్నారు. చాలామంది నెటిజన్లు అమెరికాలో మాట్లాడే భాషల చార్టును షేర్ చేస్తూ, అమెరికాలో 41 మిలియన్ల మంది స్పానిష్ మాట్లాడతారు. కార్తిక్ గాడా అని ఒక నెటిజన్ పెట్టారు. ఇది టాప్ 10లో భారతీయ భాష ఒకటి లేదు. ఇంటిలో మాట్లాడే భాష అనేది సమీకరణకు బలమైన సూచిక. కాబట్టి మీ వర్గం భారతీయ అమెరికన్లతో కలిసే స్థాయికి చేరాలంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలి. అమెరికాలో స్పానిష్ మాట్లాడే వారి కంటే భారతీయ భాష మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు సమానులుగా ఇతరులకు చెప్పుకునే హక్కును సంపాదించుకున్నారో లేదో మేము అంచనా వేస్తాం. ఈలోగా మీరు మరింత వినయంగా ఉండి అమెరికా గురించి మరింత తెలుసుకోవాలని సలహా ఇస్తున్నానంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇక పశ్చిమ దేశాల నాగరికత హిందువుల పట్ల ఎలాంటి ముప్పు లేదని, కానీ ఈ కార్లోస్ లాంటి జాత్యహంకారం వల్లే వాస్తవాలను గ్రహించండి అంటూ మరో నెటిజన్ విమర్శించారు. ఏడాదిన్నరగా ఈ విగ్రహం అష్టలక్ష్మి ఆలయం దగ్గర ఉందని, హిందువులు తరచూ ఇక్కడకు వచ్చి పూజలు చేస్తుంటారని, విగ్రహం వల్లే ఎలాంటి ఇబ్బంది లేదు, అయితే మీకు ఇష్టం లేకపోతే దాన్ని చూడకండి అంటూ మరొక యూజర్ దిమ్మ తిరిగేలా ట్వీట్ చేశాడు. గతంలో టెక్సాస్ చెందిన రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ హనుమాన్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించారు. క్రైస్తవ దేశంలో కల్పిత హిందూ దేవుడు విగ్రహం ఎందుకంటూ నోరు పారేసుకొని విమర్శలు పాలయ్యాడు. తర్వాత సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు తాజాగా మరొక నేత ఇలాంటి ఒక సంచలనాత్మక విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం, అమెరికాపై భారతీయ వలసదారుల గుర్తును అభ్యర్థిస్తూ చేసిన పోస్ట్పై ఇప్పుడే తీవ్ర దుమారమైతే రేపుతోంది. సో ఆ రకంగా కార్లోస్ టార్సియోస్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జాత్యహంకార వ్యాఖ్యలుగా పరిగణిస్తూ చాలామంది విమర్శలు అయితే ఎక్కువ పెడుతున్నారు. సో ఆ రకంగా ప్రస్తుతం ఈ విగ్రహం అయితే వాస్తవానికి ఇది పూర్తిగా ప్రైవేటు స్థలంలో భక్తుల విరాళాలు సేకరించి దీన్ని ఏర్పాటు చేశారు. అయితే కార్లోస్ వ్యాఖ్యలపై అమెరికాలో కాదు, ప్రపంచ దేశాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. గతంలో ఇందాక నేను చెప్పినట్టుగా రిపబ్లికన్ పార్టీ నేత అలెగ్జాండర్ డంకన్ కూడా చేసిన కామెంట్లు, ఇది అసలు నిజమైన దేవుడి విగ్రహం కాదని, ఇలాంటి హిందూ విగ్రహాలను ఎలా అనుమతిస్తారంటూ ప్రశ్నించారు. డంకన్ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి, తర్వాత తగ్గాడు. కానీ ఇప్పుడు ఈ కార్లోస్ చేసిన వ్యాఖ్యలు మళ్ళీ వివాదాన్ని రేపుతున్నాయి. మొత్తం మీద కొంతమంది రేసిస్టులు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ జాత్యహంకారాన్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టే ఇలాంటి మాటలు మాట్లాడుతూ అమెరికాలో పబ్బం గడుపుతున్నారనే విమర్శలు అయితే వెల్లువెత్తున్నాయి. భారత్ అమెరికాకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో స్నేహపూర్వక వాతావరణం ఉంది. స్నేహపూర్వకమైన సాంస్కృతిక వారసత్వ సంబంధించినటువంటి అంశాల్లో పరస్పరం మార్పిడికి సంబంధించినటువంటి అంశాలు, లేదా పరస్పర కలిసి ఉండేలా ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ముందుకు నడుస్తున్న వేళ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అయితే, ఇలాంటి కామెంట్లు వ్యాఖ్యలు చేయడం అయితే ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. ఇక కార్లోస్ వ్యాఖ్యలకు నెటిజన్ల నుంచి అయితే మంచి సమాధానాలే వస్తున్నాయి. అమెరికా అభివృద్ధిలో భారత సంతతి పాత్రను వివరిస్తూ చాలామంది పెడుతున్నారు కామెంట్లు. ఇక సగటు వార్షిక ఆదాయం సుమారు $151,200 అంటే $125,000 కోట్లు అని ఇతర అన్ని బ్యాంకుల కన్నా అత్యధికం అంటూ గణాంకాలు చెప్తున్నాయి. వారిలో 77% మంది పైగా బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతలు ఉన్న
వాళ్ళంతా కూడా స్థానిక సంస్కృతిలో భాగంగా కలిసిపోతారంటూ చెప్తున్నారు. ఈ ఈ ఆదాయం అంతా కూడా భారతీయుల అమెరికన్ల ఆదాయం, ఇదంతా కూడా 1,25,000 కోట్ల ఆదాయం ఇది. అమెరికాలో సగటు భారతీయుని మొత్తం భారతీయ జనాభా ఆదాయం ఇదంతా కూడా. సో ఇదంతా కూడా వీళ్ళేం ఇంటికి తెచ్చుకోవట్లేదు, ఈ ఆదాయాన్ని అక్కడి ప్రభుత్వాన్ని సమకూరుస్తున్నారు. సో ఇట్లా కౌంటర్లు ఇస్తున్నారు. సో ఈ వివాదంపై షుగర్లాండ్ మేయర్ స్థానిక అధికారులు స్పందించారు. నగరంలో భిన్నత్వానికి మత స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నామంటూ హామీ ఇచ్చారు. రిపబ్లికన్ పార్టీ అధికారికంగా ఈ వ్యాఖ్యలు ఖండించినప్పటికీ పలువురు నేతలు వ్యక్తిగతంగా వీటిని వ్యతిరేకిస్తున్నారు. ఈ ఘటనతో అమెరికాలో వలసదారుల పాత్ర, మత స్వేచ్ఛపై మరోసారి విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ 2 అంశాలు మనం చూడాలి. ఈ కార్లోస్ లాంటి కొంతమంది పనికిమాలిన విధవలు, ఇంతకుముందు చెప్పినట్టుగా అలెగ్జాండర్ డంకన్ లాంటి మరికొంతమంది పనికిమాలిన దుష్టులు ఇలాంటి మాటలు గతంలో మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. వీళ్ళ మాటల్ని ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఈ షుగర్లాండ్ మేయర్ ఎవరైతే ఉన్నారో హ్యూస్టన్ దగ్గర, ఆయన తీవ్రంగా ఖండించారు. అట్లాంటిది ఏం లేదు, ఇక్కడ అందరూ కూడా అట్లాంటి భేదాభిప్రాయాలు ఏం లేవు, అందరినీ గౌరవిస్తాం, మాకు పరమత సహనం ఉంది, అందరం కలిసిమెలిసి ఉంటామంటూ ఆయన చెప్తున్నారు. రిపబ్లికన్ పార్టీ నేతగా చెప్పుకునే ఈ కార్లోస్ కూడా ఎక్కడ రిపబ్లికన్ పార్టీ కూడా ఖండించింది. ఇది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు మాకు సంబంధం లేదంటుంది. ఎవడో అక్కడో ఇక్కడో అరకొర ఎవడో అవాకులు చెవాకులు పేలుతుంటాడు అంతే. ఇది పూర్తి అమెరికా రిపబ్లికన్ పార్టీకో లేదా అక్కడి పాలనాధికారులకు ఆపాదించడానికి వీల్లేదు. వాళ్ళంతా కూడా విమర్శిస్తున్నారు. అమెరికాలో అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు, అందరికీ స్వేచ్ఛ ఉంది, అక్రమంగా చొరబడ్డ వలసదారులపై మాత్రమే అమెరికా చర్యలు తీసుకుంటుంది తప్ప లీగల్గా ఉంటున్న వాళ్ళని, మైగ్రెంట్స్ని ఎవరి జోలికి పోరు. మనం చూస్తున్నాం, ఎవరైతే అక్రమ వలసదారున్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతున్నారు. సో ఇది పరిస్థితి. కానీ కొంతమంది ఇలాంటివి ఇప్పుడు ఏం జరుగుతుంది, అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో, దేశాల్లో ఇతర మతస్థుల స్వేచ్ఛ లేదా ఇతర మతస్థులకు సంబంధించినటువంటి ఉనికికి సంబంధించినటువంటి భద్రత గురించి ప్రశ్నార్థకంగా మారుతుంది, అదొక చర్చగా మారుతుంది. ఇది అమెరికాకే ప్రమాదకరమైనటువంటి అంశం, అమెరికన్ సొసైటీకి ఇది ఇబ్బందికరమైన విషయం. సో ఇది ఇప్పుడు ఇలాంటి కొంతమంది దుష్టులు లేవనెత్తినటువంటి ఈ అనవసర రాద్ధాంతానికి ఇదిగో ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి కాబట్టి వాళ్ళంతా ఖండిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మన వాళ్ళు కూడా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతం ఈ అంశం అంటే అప్పుడప్పుడు చెప్తున్నాం కదా, ఎవడో ఒకడో అవాకులు చెవాకులు పేలుతుంటాడు తప్ప దీన్ని ఎక్కడ ఎవరు పెద్దగా అక్కడి పాలకులు సీరియస్గా అయితే తీసుకోవట్లేదు. కానీ ఇట్లాంటి వాటిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం కనిపిస్తుంది. థ్యాంక్ యూ.